ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా శాంతి హోమం. శ్రీవారి ఆలయం ప్రసాద పోటు, లడ్డూ పోటులలో పంచగవ్య ప్రోక్షణ. కామధేనువుపై శ్రీ వరసిద్ధి వినాయకుని అభయ ప్రదానం. కాణిపాకంలో గణనాథునికి దివ్య నీరాజనం. సింహాచలం అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన. అన్నవరం సత్యనారాయణ స్వామికి రథోత్సవం, కళ్యాణోత్సవం. అక్టోబర్ 4వ తేదీ నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీటీడీ ఈవో ఆహ్వానం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సోమవారం ఉదయం శాంతి హోమాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీవారి లడ్డు అపవిత్రం కారణంగా ఈ ప్రాయశ్చిత్త హోమాన్ని జరిపారు. అనంతరం ఆలయంలో పంచగవ్య ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆగమ పండితులు, అర్చకులు పాల్గొన్నారు. లడ్డు అపవిత్రం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో సోమవారం శాంతి హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించింది. లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని నివేదికలు రావడంతో టీటీడీ ఈవో జె శ్యామలరావు ఈ విషయమై అర్చకులు, ఆగమ పండితులు, పెద్దజీయర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద 3 హోమకుండాలను ఏర్పాటు చేశారు. అర్చకులు, ఆగమ పండితుల ఆధ్వర్యంలో యాగశాలలో కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేన పూజ, సద్యో అంకురార్పణ, రక్షాబంధన పూజ, ద్రవ్యములలో ఉన్న సర్వదోషాలు తొలగించడానికి వాస్తు, పర్యగ్ని తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే యాగశాలలో ప్రాయశ్చిత్త విశేష హోమం, శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం యాగశాలలోని ప్రధాన కలశాన్ని అర్చకులు శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ యాగశాల నుండి శ్రీవారి గర్భాలయం, ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీవారి ప్రసాదాల పోటు, లడ్డూ పోటు, ఆలయ మహద్వారం నుండి దక్షిణ మాడవీధి మీదుగా ఉగ్రాణం, ప్రసాద విక్రయశాల, బూందీ తయారీ పోటు, నెయ్యి ట్యాంకర్లు, శ్రీ భూవరాహస్వామి ఆలయం, శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయాలలో కలశజలాలతో సంప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి సమర్పించే లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో దోషం జరిగినందువలన దోష నివృత్తిగా, అలాగే ప్రాయశ్చిత్తంగా ఈరోజు శ్రీవారి దేవాలయంలో శాంతి హోమం చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఉదయం వాస్తు శుద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు కుంభజలాలతో ఆలయంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రోక్షణ కార్యక్రమం కూడా ఇప్పుడు చేస్తున్నాము. అలాగే తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు శ్రీవారి ఆలయంలో జరిగిన శాంతి హోమం విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇటీవల కాలంలో మనకి నెయ్యిలో కల్తీలు జరగడం, ఈ ప్రసాదాల వల్ల స్వామికి నైవేద్యం సమర్పించడం వల్ల దోషాలు సంభవించాయని మనకి ఇటీవల ఒక 4 రోజులు 5 రోజుల ముందు తెలియడం జరిగింది. పవిత్రోత్సవాల ముందే ఆ నెయ్యిని మార్చామన్నది కూడా మనం ధృవీకరించుకోవడం జరిగింది. కాబట్టి పవిత్రోత్సవాల్లో ఈ దోషాలన్నీ తొలగిపోయాయి. అయినా మనకి ఇటీవల కాలంలో ఈ రిపోర్ట్ వచ్చిన దానివల్ల, అప్పుడు జరిగిన దాని గురించి ఇప్పుడు తెలియడం వల్ల ఈ శ్రవణ దోషము,
తర్వాత తెలియక జరిగిన ఈ దోషాలన్నీ పరిహారార్థంగా శ్రీ వైకాంస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో శాంతి హోమాన్ని 3 హోమగుండాలతోటి శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణలో గల బంగారు బావికి సమీపంలో గల యాగశాలలో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకి భక్తులందరి తరఫున ఈ యొక్క దోషాన్ని నివృత్తి కావాలని చెప్పి స్వామివారి దగ్గర మన ఈవో గారు, అడిషనల్ ఈవో గారు ప్రార్థన చేసుకొని ఆచార్య వర్ణాన్ని సమర్పించడం జరిగింది. ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని యాగశాలలో వైదికంగా సంకల్పం చెప్పించి స్వామివారి తరఫున భక్తులందరి తరఫున శ్రీ ఈవో గారికి, శ్రీ అడిషనల్ ఈవో గారికి సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనము, వాస్తు హోమము, అంకురోపణ, రక్షాబంధనము, 3 యాగాల్లో వైదికంగా అగ్ని ప్రతిష్ట, తర్వాత వాస్తు హోమాన్ని నిర్వహించి ఈ వాస్తు దోషాలు మనం వాడిన పరికరాల్లో దోషాలంతా పోవడానికి, వాడిన పాత్రల్లో కానీ వాడిన ప్రదేశాల్లో కానీ ఇంకా ఏమైనా శేషం దోషాలు ఉంటే దోషాలన్నీ పరిహారార్థంగా వాస్తు ప్రదక్షిణగా మనం అంతా కూడా పొద్దున పంచగవ్యాలకు ఆరాధన చేసి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క మూత్రం, ఆవు యొక్క పేడను విశేషంగా ఆరాధన గావించి ఆ పవిత్రమైన జలాలంతా కూడా శుద్ధి కార్యక్రమంలో చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారి పూర్ణావతి కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత విశేషంగా మహానైవేద్యాన్ని సమర్పించి పవిత్రమైన కుంభజలాల ప్రోక్షణ యథావిధిగా ఏ ప్రాంతాల్లో మనం నెయ్యి వాడామో ఆ ప్రాంతాల్లో అంతా కూడా ఈ యొక్క సమస్త దోషాలు తొలగిపోవడానికి ఇప్పుడు కుంభ ప్రోక్షణతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. భక్తులందరూ కూడా ఎలాంటి అపోహాలు లేకుండా నిరభ్యంతరంగా స్వామివారి ప్రసాదాలు స్వీకరించవచ్చు. ఆగమపరంగా స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలతోనే సమస్త దోషాలు తెలియక జరిగిన దోషాలన్నీ తొలగిపోయినాయి కాబట్టి తీసుకున్న ప్రసాదాల్లో కూడా ఏదైనా లోపం వచ్చిందేమో, నాకేదన్నా దోషం జరిగిందేమో అన్న భ్రమలోకి మీకు అట్లా ఏమన్నా మనసులో చిత్తం ఉంటే స్వామివారికి ఈరోజు సాయంత్రం మనకి సంకల్పం చేపిస్తారు. ఆ సంకల్పాన్ని పఠించుకొని స్వామివారి దీపాన్ని ఆవిడ చేసుకొని ఈ యొక్క క్షమామంత్రాన్ని చెప్పుకొని ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, నారాయణుడి అష్టాక్షరి మంత్రాన్ని, ద్వాదశాక్షరి మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజన చేస్తే మనకు తెలియకుండా ప్రసాదం స్వీకరించాము. ఏదన్నా దోషం అని మీ మనసులో ఉంటే ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా గృహాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు కుంభజల ప్రోక్షణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ. కామధేనువుపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్య దర్శనంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి కామితాలను నెరవేర్చే కామధేనువు వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను మణిమయ వజ్ర శోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్ప మాలలతో దివ్యంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి కామధేను వాహనంపై ఆసీనులు చేశారు. అనంతరం మిందంటే గణనాథుని నామస్మరణలు, కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ కాణిపాకం పొరవీధుల్లో శ్రీ వరసిద్ధి వినాయకుని వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. స్వర్ణ పుష్పార్చన సేవలో అప్పన్న దివ్య దర్శనం భక్తులను పరవశులను చేసింది. సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి గర్భాలయం నుండి స్వర్ణ పుష్పాలను మేళతాళాలతో ఊరేగించారు. ఆపై కళ్యాణోత్సవం మండపంలో ఉభయ దేవేరుల సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు స్వర్ణ పుష్పార్చన సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా అన్నవరంలో రత్నగిరిపై వేంచేసిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది.
మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు టేకు రథోత్సవం వేడుకగా జరిగింది. అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా టేకు రథంపై కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం కళా ప్రదర్శనలు, భక్తుల సత్యదేవాయ నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం కోలాహలంగా జరిగింది. రత్నగిరి వాస రావయ్య రావయ్య వైరి ముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో మాకు ఉన్నవరం నీవయ్య. అనంతరం నిత్య కళ్యాణోత్సవం మండపంలో అనంతలక్ష్మి సమేత శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామివార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రావయ్య వైరి ముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో మాకు ఉన్నవరం నీవయ్య రావయ్య రావయ్య రత్నగిరి వాస. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆహ్వానం పలికారు. ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఋత్వికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వేదాశీర్వచనం పలికారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పవిత్రతను పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న చర్యలను టీటీడీ ఈవో జె శ్యామలరావు అర్చకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు ఇటీవల చేపట్టిన సంస్కరణలు, చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా లడ్డూ ప్రసాదాల విషయంలో జరిగిన దోషాల పరిహారార్థం నిర్వహించవలసిన క్రతువులపై ఆగమ పండితుల సూచనలు, సలహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈవో శ్యామలరావు తెలియజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిగాయి. తెల్లవారుజామునే అన్నపూర్ణ విశ్వేశ్వరులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై అర్చకులు శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోస్టల్ కాలనీలో వేంచేసిన వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృతికా నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. భక్తులు ముందుగా ఆలయంలోని రావి చెట్టు మొదలలో ప్రతిష్ఠించిన జంటనాగులకు అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలో భక్తులు సంకల్పపూర్వకంగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనకాపల్లి జిల్లా గవరంపాలెలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాట మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో రాటకు పసుపు, కుంకుమలతో పూజాధికారులు నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ సుముహూర్త సమయంలో రాటను నిలిపి హారతులు అందజేశారు. ఆపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువై పూజలందుకుంటున్న తల్లి శ్రీ ముత్యాలమ్మవారు. అమ్మవారికి భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలను తీసుకొచ్చి సమర్పించారు. డప్పు నృత్యాలు, జానపద కళారూపాలతో కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు తమ పిల్లపాపలను చల్లంగా చూడమ్మ తల్లి అని వేడుకుంటూ అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో కొలువైన శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ట్రస్ట్ బోర్డు చైర్మన్ మునిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు కార్తికేయుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వళ్ళీ దేవసేన సమేత స్వామివారిని అర్చకులు సుందర శోభితంగా అలంకరించి ఊరేగింపుగా ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన కళ్యాణ మండపానికి తీసుకువచ్చి వేదికపై వేంచేపు చేశారు. పలు విశేష క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. ఆలయ ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుణ్య జలాలను కలశాలలో నింపి ఋత్వికులు యాగశాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆ తరువాత కుంభాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు.
నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సంకష్టాల చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి పలు రకాల పండ్ల రసాలు, విభూది, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యాలను సమర్పించి కర్పూర హారతులను సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి ఆలయంలో శ్రీ సూర్యనారాయణమూర్తికి, స్ఫటిక లింగానికి, నందీశ్వరునికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. విభూది, నారికేళ్ల జలాలు, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు నైవేద్యాలను సమర్పించి హారతులు అందించారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు కృత్తికను పురస్కరించుకుని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, విభూది, పవిత్ర జలాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి వల్లి దేవసేన సమేత కార్తికేయునికి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి నివేదనలు, 16 రకాల హారతులను సమర్పించారు. భక్తులు కార్తికేయుణ్ణి కనులారాగాంచి నెయ్యి దీపాలను వెలిగించి నివేదించారు. తెలంగాణ రాష్ట్రంలోని నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గణనాథుని అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. సంకష్టాల చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు లక్ష్మీ నృసింహుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న గణనాథునికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తులు లంబోదరుని సేవించి తరించారు. దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రాజమండ్రికి చెందిన భోగలింగేశ్వర ధార్మిక సేవా సంస్థ కోటి మృత్తిక శివలింగాలను వివిధ ప్రాంతాలలోని జీవనదులలో కలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శివభక్తులు మట్టితో కోటి శివలింగాల తయారీలో భాగస్వాములయ్యారు. హరహర మహాదేవ, శంభో శంకర అని స్మరిస్తూ భక్తులు 11 సుగంధ ద్రవ్యాలను కలగలిపిన బంకమట్టితో శివలింగాలను తయారు చేస్తున్నారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడులాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత.
పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.